ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. మన ధ్యానం నిమిత్తమై యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీన పరచుకొనుటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. పిల్లరై 13వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకోగలిగితే, యోర్దాను తూర్పున 2.5 గోత్రముల వారి స్వాస్థ్యమును కేటాయించుట. యోర్దాను తూర్పున 2.5 గోత్రముల వారి స్వాస్థ్యమును కేటాయించుట. ఈ అధ్యాయం 13వ అధ్యాయం 33 వచనాలున్న అధ్యాయం 2 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 7 వచనాలు మొదటి భాగం. 1 నుండి 7 వచనాలు స్వాధీన చేసుకునవలసిన భూమిని గురించి, స్వాధీనపరుచుకునవలసిన భూమిని గురించి యెహోషువకు దేవుని ఆజ్ఞ. యెహోషువకు దేవుని ఆజ్ఞ. 8 నుండి 33వ వచనం వరకు యోర్దానుకు తూర్పున ఉన్న స్వాస్థ్యమును కేటాయించుట. యోర్దానుకు తూర్పున భూభాగమును కేటాయించుట. పిల్లల ఈ 12, 13 అధ్యాయాల్లో మనకు 13వ అధ్యాయములో ఇంకా భూమి మిగిలి ఉన్నది అన్నాడు దేవుడు. నువ్వు స్వాధీనపరుచుకునవలసిన దేశం ఇంకా అతి విస్తారముగా ఉన్నది. ఈ లోకములో మనం జీవిస్తుండగా దేవునిలో ఆధ్యాత్మిక స్వాస్థ్యమును మనం ఎలా స్వాధీన పరుచుకోవాలి అనే విషయాలను మనం చూడగలం. అంటే ఈ అధ్యాయములో యుద్ధాలు, స్వాధీనము చేసుకోవలసిన ఆ భూములను గురించినటువంటి మార్పు మనకు కనబడుతూ ఉన్నది. అంటే ఇక్కడ 2 రకాల ప్రజలు, వారి స్వాస్థ్యమును దేవుడు వివరిస్తూ ఉన్నాడు. ఇందులో దేవుణ్ణి తమ స్వాస్థ్యముగా చేసుకోని నిర్ణయించుకున్న లేవీయులు కనబడతారు. మాత్రమే కాదు, వాగ్దాన దేశమునకు వెలుపల అనగా యోర్దాను నదికి వెలుపల ఆవల వైపు రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రముల వారు ఎలా ఈ లోకమును స్వాధీనపరుచుకున్నారు, స్వాస్థ్యముగా వారు ఎన్నుకున్నారు, ఈ విషయాలను ఈ అధ్యాయములో మనము చూడగలం. పిల్లరా, దేవుడు ఎందుకు ఈ విషయాలన్నింటినీ ఆయన మనకు రాయించాడు? కారణమేమి? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 లేదా 17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కదా ఈ అధ్యాయాన్ని మనం దాటివేయలేం కదా. ఇది కొందరికి పేర్లు ఇవన్నీ శోధన భరితంగా ఉంటాయి. కానీ లేఖనములన్నీ దైవ ప్రేరేపితములు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. మాత్రమే కాదు, లేఖనములన్నీ కూడా మనకు బోధ కలుగుట కొరకే దేవుడు ఆయన రాయించాడు. అక్కడ రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం వచనము 4లో ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము. కాబట్టి ఈ కఠినమైన పేర్లు కదా, దేవునికి
సంబంధించిన విషయాలు మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన తన గ్రంథములో వాటిని ఊరకనే ఆయన వ్రాయించాడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. మనకు ఆయన బోధ చెయ్యాలి అని, వాటి ద్వారా మనము ఆ బుద్ధిని తెచ్చుకోవాలి అని మాత్రమే కాదు, ఆ వాటి ద్వారా మనకు మనకు బోధ, ఉపదేశం, ఖండన, తప్పు దిద్దే విషయాలు, శిక్షణ చేసే విషయాలు ఉన్నాయి. కనుక దైవ గ్రంథములో ఏ అధ్యాయము వ్యర్థంగా ఉండదు అని మనం ముందుగా గ్రహించవలెను. సరే, ఆ విభజన చేస్తూ మనము ధ్యానము చేద్దాం. 13వ అధ్యాయం మొదటి 7 వచనాలు స్వాధీనపరుచుకొనవలసిన భూమిని గురించి యెహోషువకు దేవుని ఆజ్ఞ. చూడండి, ఇక్కడ మొదటి వచనం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు. యెహోషువ తన నియమిత పనులను పూర్తి చేయమని దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ. ఆలస్యం చేయవద్దు యెహోషువ, నువ్వు ఇప్పటికే వయస్సు మీరింది, ఇంకా స్వాధీనపరుచుకొనవలసిన భూమి, వాగ్దాన దేశము ఇంకా అతి విస్తారముగా మిగిలి ఉన్నది అన్నాడు. వృద్ధాప్యం. యెహోషువ దాదాపుగా 110 సంవత్సరములు జీవించాడు అని మనకు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనములో వ్రాయబడి ఉన్నది కదా. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి పొందెను. అంటే అతడు బహుశా ఈ సమయంలో, అంటే యెహోషువ 13వ అధ్యాయానికి 90 లేదా 95 సంవత్సరాల మధ్య ఉండి ఉండవచ్చు. దేవుడు ఆయన వృద్ధాప్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే సమయంలో ఆయన చేయవలసిన పనిని గురించి కూడా ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. పిల్లల వృద్ధాప్యములో సేవ చేయడానికి బలము కావాలి. అందుకే దైవ గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉండగా ఇక్కడే యెహోషువ గ్రంథములోని 14వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. చూడండి, 10-11 వచనాలు. యెహోవా చెప్పినట్లు యెహోషువ మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవచ్చు నుండుటకు గాని నాకిప్పటి ఎట్లు బలమున్నది, అప్పటి వలె నాకు బలమున్నది అన్నాడు. కాలేబు వృద్ధుడైనప్పటికీ ఆయన ఇంకా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 85 సంవత్సరముల వయస్సులో ఆయన మాట్లాడుతున్నాడు. 45 ఏండ్ల సమయములో నాకు ఎలాంటి బలం ఉన్నదో ఇప్పుడు 85 ఏండ్లు అలాంటి బలమే నాకున్నది అంటూ ఉన్నాడు. పిల్లరా, వృద్ధాప్యము దేవుని పనికి అడ్డు కాదు, దేవుడు బలమిచ్చువాడు. మోషే 120 సంవత్సరముల వయస్సు సమయంలో ఆయన మరణించాడు. ఆయన దేవుని పని చేయడానికి దేవుడు బలమిచ్చాడు, ఆయన కంటి చూపునిచ్చాడు, సత్తువనిచ్చాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చదివినప్పుడు, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. వృద్ధాప్యమందు వీరు చిగురు కలిగి వారు దేవుని కొరకు మొవ్వవేసిన వారు, దేవుని రాజ్యము కొరకు ఎల్లప్పుడూ
పని కలిగి ఉండాలి అనే సందేశాన్ని మనం ఈ భాగములో చూడగలం. సరే, మొదటి వచనం మరలా, నువ్వు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీన పరచు కొనుటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది అంటున్నాడు. స్వాధీనము చేసుకునవలసిన భూమి ఇంకా మిగిలి ఉన్నది. యొర్దాను పశ్చిమ భాగములో ఉన్న భూమి విషయమై దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే కనానీయులు వారి యొక్క శక్తి యొక్క ప్రధాన కేంద్రాలు ఓడిపోయాయి, కానీ ఇశ్రాయేలీయులు ఆ దేశమును ఇంకా ఆక్రమించుకొని వారిని వ్యతిరేకించే కనానీయుల చిన్న చిన్న సమూహాలు ఉన్నాయి. అక్కడక్కడ వారిని ఓడించవలసి ఉంది. అంటే తూర్పు వైపున ఆ ఇద్దరు రాజులను, పశ్చిమమున ఒక ముగ్గురు రాజులను ఓడించారు. కానీ ఇక చిన్న చిన్న రాజులు ఉన్నారు, వారిని ఇంకా వీరు ఆక్రమించలేదు. ఇంకా స్వాధీనపరుచుకొనవలసినది ఉన్నది. ప్రియులారా, ఆధ్యాత్మిక పాఠముగా మనం ఆలోచన చేస్తుండగా, ఒక విశ్వాసి క్రైస్తవుడు క్రీస్తును నిరంతరము కలిగి ఉండేందుకు, యేసు క్రీస్తుతో వారి సంబంధములో అభివృద్ధి చెందుటకు, లేదా ఆయన పనిలో చురుకుగా ఉండటానికి, యేసు క్రీస్తుపై ఆధారపడడానికి మనము వయస్సుతో నిమిత్తము లేకుండా పోరాడాలి. ఇశ్రాయేలీయులకు భూమి ఎలా ఉందో, స్వాధీనపరుచు కొనవలసిన భూమి, క్రీస్తు కూడా మనకు అలాగే ఉన్నాడు. అంటే అర్థమేమి? యేసు క్రీస్తులో మన స్వాస్థ్యము ఇంకా ఉంది. మనము స్వాధీనపరుచుకొనవలసినది ఇంకా ఉంది. ఆయనను ఎరుగుట, ఆయనను స్వాధీనపరుచుకొనుట అనగా ఆయనను ఎరుగుట మన జీవితంలో ఇంకా ఎరగాలి, ఇంకా స్వాధీనపరుచుకోవాలి, ఇంకా ఆయనను అనుభవించాలి అని ఆ తృష్ణ మనము కలిగి ఉండాలి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. క్రీస్తును సంపాదించుకొని 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. అంటే క్రీస్తును అనుదినము మనము స్వాధీనపరుచుకోవాలంటే ఆయనను గురించి ఎరగాలి. అనుభవపూర్వకముగా మనము విశ్వాసముతో ఆయనను సేవించటానికి అడుగు పెట్టినప్పుడు క్రీస్తు ద్వారా అవన్నీ మన జీవితంలో సాధ్యమవుతాయి. ప్రియులారా, ఈ జీవితంలో యేసు పిలుపును, యేసు ప్రభువును సేవించటానికి మీరు విశ్వాసముతో అడుగు పెట్టినప్పుడు ఆయన కొరకు నీ పనులన్నీ పూర్తి చేసి శక్తిని కూడా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆయన పని చేసే వారికి దేవుడు ఏదైనా ఆయన సాధ్యము చేయగలిగినటువంటి వాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనములో ఏమనుంది? యేసు వారిని చూసి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆయన కార్యాలు మనం చేయడానికి మన శక్తి సరిపోదు, కానీ ఆయన శక్తి ద్వారా దేవుని కార్యములను మనము చేయగలము. మార్క్స్ వార్తలో అదే మాట్లాడారు కదా ప్రభు. 10వ అధ్యాయం 27వ వచనములో యేసు వారిని చూసి, ఇది మనుషులకు సాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే కదా. ప్రభువు కార్యాలు ఆయన పైన ఆధారపడి చేయాలి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చేయగలను అని పౌలు ఆయన పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనము నుండి 5వ వచనం వరకు మనము గమనిస్తే మిగిలిన దేశమును గూర్చినటువంటి వివరణ. మిగిలిన దేశము ఎదనగా ఫిలిస్తీయుల ప్రదేశములన్నీయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిస్తీయుల 5 సర్దారులకు చేజారిన గాజీయుల యొక్కయు, అష్టోదీయుల యొక్కయు, అస్కలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున అవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సిదోనీయులదైన మెరా మొదలుకొని అఫేకు వరకున్న అమోరీయుల సరిహద్దు వరకును, గిబ్లయుల దేశమును, హెర్మోను కొండ దిగువన నున్న బయల్ గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను మొదలుకొని మిశ్రే పొత్మాయిము వరకును దేశము మిగిలి ఉన్నది అన్నాడు కదా. ప్రియులారా, ఈ భాగములో మిగిలి ఉన్న దేశము అనే మాటను మనము గమనిస్తున్నాం. ఇంకా మిగిలిన దేశం, వాగ్దాన దేశములో ఇంకా యుద్ధాలు మిగిలి ఉన్నాయి అంటున్నాడు దేవుడు. పోరాటము అయిపోలేదు, పోరాటము మిగిలి ఉన్నది. వారు స్వాధీనపరుచుకునవలసిన స్వాస్థ్యము ఇంకా మిగిలి ఉన్నది అనే ఈ మాటలు మనము గమనించదగిన మాటలు. యెహోషువ ఈ జయించవలసిన భూమి, స్వాధీనపరుచుకునవలసిన దేశమును ఇంకా మిగిలి ఉన్నది అంటున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం, పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేయకూడదు, వారిని కరుణింపకూడదు అన్నాడు. 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయుదువు. ఎందుకు దేవుడు ఈ మాటలను చెబుతున్నాడు అంటే ఆ ప్రజలను అలాగే మీరు బ్రతకనిచ్చిన ఎడల వారి ఆచారాలు మీరు చేసే అవకాశం ఉన్నది. మాత్రమే కాదు, వారి యొక్క ఆరాధన మీరు చేసే అవకాశం ఉన్నది. అది వారు మీకు ఉరివలే వారు ఉంటారు. అందుకే కృత నిబంధనలు అన్నాడు కదా, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33లో మోసపోకడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇంకా మిగిలి ఉన్న భూభాగాలు ఏవి అన్నప్పుడు ఇక్కడ వాటి దేశాల పేర్లు చెప్పబడ్డాయి. ఫిలిస్తీయుల దేశములన్నీయు అన్నాడు. ఫిలిస్తీయుల దేశములన్నీయు. ప్రియులారా, మనము ఈ క్రైస్తవ జీవితములో జయించవలసినటువంటి భూమిని మనము జయించాలి కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం
మొదటి వచనము నుండి, సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి అని వివరిస్తూ 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట కొరకై వ్రాయబడి ఉన్నవి. మనం జయించాలి, శోధనలు జయించాలి అన్నాడు. 12వ వచనం, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును అన్నాడు. ప్రియులారా, క్రైస్తవులు, ప్రభువును నమ్మిన దేవుని పిల్లలు, వారు పరిపూర్ణులు కాదు, అయినప్పటికీ వారు పరిపూర్ణ పవిత్రతకు పిలువబడతారు అనే మాటను గమనిస్తున్నాం. వారు ఇక్కడ ఇప్పుడు అందుబాటులో ఉన్న పరిశుద్ధాత్మలో పూర్తిగా జయించిన జయ జీవితపు బహుమానముల మధ్య, ఆ వరముల మధ్య కదా వారేం చేయాలి? ఈ సొంత వైఫల్యాల మధ్య పోరాడి స్వాధీనపరుచుకొనవలసిన భూమి ఇంకా మిగిలి ఉన్నది. 6-7 వచనాలు భూమిని స్వాధీనపరుచుకునేందుకు దేవుని పద్ధతి, ఎలా దాన్ని స్వాధీనపరుచుకోవాలి? 6-7 వచనాలు. మన్యపు నివాసులందరినీ, సిదోనీయులందరినీ నేను ఇశ్రాయేలుల ఎదుట నుండి వెళ్ళగొట్టుదును. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును మనుష్య అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. కదా ఇక్కడ యోర్దాను నది తూర్పు వైపున 2.5 గోత్రములు అన్నాడు. పశ్చిమము వైపును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 9.5 గోత్రం వారికి ఎలా పంచిపెట్టాలి? నేను వారిని వెళ్ళగొట్టుదును అనే మాట, నేను వారిని తరిమివేయుదును. దేవుడు ఇప్పుడో వాగ్దానం చేశాడండి. ఆదికాండం 15వ అధ్యాయం 18 వచనములోని, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ ఫరాత్ నది వరకు ఈ దేశముననగా కనానీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయిములను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూషీనీయులను నీ సంతానమునకి చెందిన అబ్రహాముతో నిబంధన చేసెను. దేవుడు నేను వారిని తరిమివేయుదును అన్నాడు. అయితే ఈ భూమిని 9.5 గోత్రముల వారికి నువ్వు పంచి ఇవ్వాలి. దేవుడు ఆయన మన వ్యక్తిగత బాధ్యతను గురించి ఆయన ఆలోచించేవాడు. దేవుడు మనకు సర్వ సమృద్ధిని ఇవ్వాలని ఆయన కోరిక. చాలాసార్లు మనమే దేవుని సమృద్ధిని సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నాము. యేసు క్రీస్తులో మనకు స్వాస్థ్యం ఉన్నది. చాలా మంది ఆ స్వాస్థ్యముని ఇంకా వారు అనుభవించలేకపోతూ ఉన్నారు. ఇది భాగములో ఫిలిస్తీయులు అన్నారు. ఫిలిస్తీయులు, వారిని మనం జయించాలి, ఫిలిస్తీయులను జయించాలి. అయితే ఈ ఫిలిస్తీయులను నాశనం చేయడంలో యూదులు విఫలమయ్యారు. తర్వాత వారి మధ్య అనేకమైన యుద్ధములకు కారణమైన మాటను దైవ గ్రంథములో మనం చూడగలమండి. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనమును మనం చదివినప్పుడు, ఫిలిస్తీయులు
దేవుని మందస్సమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదనకు తీసుకొని వచ్చి దాగోను ఎదుట దాని నుంచి ఫిలిస్తీయులు దేవుని మందస్సమును పట్టుకొని ఇంత గంభీరమైన ఘోరమైనటువంటి ఓటమి ప్రియులారా కదా. వారు దేవుని మందసాన్ని వారు పట్టుకొని పోయారు. కారణం యెహోషువ కాలములోనే వారిని జయించి ఉంటే గెషోరీయులను గురించి చెప్పాడు ఇక్కడ. గెషోరీయులు వారిని కూడా ఇశ్రాయేలీయులు సంపూర్ణముగా జయించలేకపోయారు. దావీదును అతని మనుషులను వెళ్ళి ఈ గెషోరీయులపై, గిర్జీయులపైన, అమాలేకులపైన దాడి చేసిరి అనే మాట సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనములో మనం చూడగలం. అంతలో దావీదు అతని వారును బయలుదేరి గెషోరీయుల మీదను, గెజీరీయుల మీదను, అమాలేకీయుల మీదను పడిరి. యుద్ధాలు ఉన్నాయి. సిదోనీయులు వారు వెళ్ళగొట్టలేకపోయారు. సిదోనీయులు వీరు కూడా దేవుని ప్రజలకు ఆటంకం కలిగించేవారుగా కనబడ్డారు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీయులు అకేఫాలో దిగిరి. ఈ భాగములో ఈ సిదోనీయులు, కనానీయుల భూభాగమంతా వారిని మనము చూడగలం. లెబానీయులు కదా, లెబానోను ప్రాంతములో ఉన్న ఈ బలాఢ్యులందరూ దేవుని ప్రజలు వారి స్వాధీన పరుచుకొనలేకపోయారు. అందుకే దేవుడు ఏం చేశాడు? 106వ కీర్తన 40వ వచనములో, కావున యెహోవా కోపమైన ప్రజల మీద రగులుకొని ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించు వారి పగవారిని ఏలుచుండిరి. దేవుని ప్రజలు స్వాధీన పరుచుకొనవలసిన భూమిని వారు స్వాధీన పరుచుకొనలేకపోయారు. అందుకే మనం ఏం చేయాలి? క్రైస్తవ జీవితము ఒక నిరంతర పోరాటం. మనము జయిస్తూ వెళ్ళాలి. నిరంతర పోరాటం అయిపోయింది అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. 12వ వచనం, ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, రక్తమాంసములు గల మానవులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోక నాదులతో మన పోరాటం ఇది నిరంతరమైన పోరాటం. అయితే ప్రియులారా, మనము జయించాలి. ఒకవేళ మనము జయించకపోతే మనతో పోరాడేటువంటి అపవాది వాని సేన, మనతో పోరాడేటువంటి ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి కార్యము, మనతో పోరాడుతున్నటువంటి ఈ శరీరము. అందుకే అన్నాడు యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 16వ వచనములో, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవన్నీ మనతో పోరాడుతూ ఉన్నాయి. మనము వీటిని జయించవలెను. ఎలా? దేవుని వాక్యము ద్వారా మనము జయించాలి. 13వ వచనం, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు. 14వ వచనంలో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. పిల్లలు, మనము జయించాలి అన్నప్పుడు దేవుని వాక్యము చేతనే మనము దుష్టుని, వాని సేనను జయించగలం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని దుష్టుని సేన, వాని బలమును జయించగలం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనము జయ జీవితాన్ని మనము పొందగలం. ప్రియులారా, అక్కడే
యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. పిల్లలు, ఇంతవరకు 3 సంగతులను విన్నాం. మనము స్వాధీన పరుచుకొనవలసిన భూమి ఇంకా ఎంతో ఉన్నది. ఒకవేళ వాటిని స్వాధీన పరుచుకొనకపోతే అవి మనలను స్వాధీనపరుచుకుంటాయి. దుష్టుడు, దేవుని వాక్యము ద్వారా వారిని జయించగలం. దుష్టుని సేన, పరిశుద్ధాత్మ ద్వారా వారిని జయించగలం. లోకము, దాని ఆకర్షణ, విశ్వాసము ద్వారా దానిని జయించగలం. అలాంటి జయ జీవితాన్ని, స్వాధీనపరుచుకొనవలసిన దానిని స్వాధీనపరుచుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను, సహాయమును దయచేయునుగాక. ఆమేన్.